పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అంటే ఆ పిల్లలు గొప్పగా చదువుకోవాలి. చదువు ఒక్కదాని వల్లనే ఆ పేదరికం నుంచి ఆ పేదవాడు బయటికి వస్తాడు అని గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చి నిజంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, అట్టడుగున ఉన్న పేద వర్గాలకు నిజంగా జీవితంలో పైకి రావాలి అనంటే చదువు అనే ఒక ఆస్తిని పంచిపెట్టిన ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. పేదవాడు ఆరోగ్యం బాగోలేకపోయినప్పుడు ఖుయ్ 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 అంటూ ఆ సైరన్ మోగినప్పుడు గుర్తుకొచ్చే ఆ ఆరోగ్యశ్రీ ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. నిజంగా లక్షల కొద్దీ ఇళ్ల నిర్మాణాలు, జలయజ్ఞం, ఇటువంటి అన్నీ చెప్పుకుంటూ పోతే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేసిన ఆ అడుగులు ఇప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంత మంచి చేశాడు. ఆ మంచి చేసిన ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఆయన కొడుకుగా జగన్ మీ బిడ్డగా 4 అడుగులు ముందుకు వేస్తాడు అని మాట ఇవ్వడమే కాకుండా దేవుడి చల్లని దీవెనలతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు 95% మేనిఫెస్టోలో చెప్పిన, ఎన్నికలప్పుడు చెప్పిన, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము అని కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియచేస్తా ఉన్నాను.